చూస్తే డిఏపి 3670 టన్నులు అవసరమని, యూరియా 5520 టన్నులు అవసరమని, పొటాష్ 1468 టన్నులు అవసరమని, ఇది ఉన్నప్పుడు మాత్రమే రైతుకి మనం సక్రమంగా అందించగలమని. కోడగుమ్మడి, టెక్కలి, సంతగుమ్మడి, నందిగమ్మ అన్ని కలిపితే 66,000 ఎకరాలు ఇంతవరకు సోనా 72 వచ్చింది. అంటే 50% ఫర్ మార్కెట్. మార్కెట్ నుండి వచ్చేది పిఎస్సిఎస్ కి వస్తుంది, ఆర్ఎస్ఎస్ కి వస్తుంది. మరొక 50% ఏదైతే ఉందో అది ప్రైవేట్ కి పోతుంది. సో ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ని దేని 30%. ఇప్పుడు నాకు 100 మెట్రిక్ టన్నులు వస్తే ప్రైవేట్ కి 30 పోతుంది, 70 నాకు వస్తుంది. మాకు వచ్చిన ఆర్ఎస్కే మీ మ్యాస్టీస్ కి ఇస్తున్నాం. ట్రాన్స్పరెంట్ గా డైరెక్ట్ గా రైతుకి అందే ఏర్పాటు చేయండి. మధ్య దళారీ మళ్ళీ అమ్మేస్తుంది. సో స్పెసిఫిక్ గా నాకు ఏ మండలంలోనైనా ఎక్కడైనా ఎవరైనా తప్పుడుగా తీసుకున్నారని చెప్తే దాన్ని గడిచిన వారం రోజులుగా నేను టెక్కల్ నియోజకవర్గంలోను మరికొన్ని ప్రాంతాల్లో కూడా పొలాలకు వెళ్లి సందర్శించడం జరిగింది. చాలా మంది రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. పొలాల్లో ఇప్పటికే పచ్చని చేళ్లన్నీ కూడా ఎరుపు రంగుగా మారిపోతున్నాయి. దానికి కారణం సరైన టైంలో ఎరువులు లేకపోవటం వల్ల విపరీతమైనటువంటి యూరియా కొరతుంది, డిఏపి కాంప్లెక్స్ కొరతుంది, అలాగే పొటాష్ కొరతుంది. రావాల్సిన ఎరువులు కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ద్వారా రావాల్సిన వాటిని సరైన సమయంలో దిగుమతి చేసుకోకపోవటం వల్ల తీవ్రమైనటువంటి నష్టాలకు రైతు ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు అన్నది ప్రాక్టికల్ గా నేనే పొలాల్లోకి వెళ్లి చూశాను. మరి నిన్న జరిగినటువంటి అంశాలన్నీ కూడా మరి సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెడదామని ఈ రోజు నేను సబ్ కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాను. వచ్చి వారి దృష్టిలో అన్ని విషయాలను కూడా నేను పెట్టాను. వారి ద్వారా నేను స్పష్టమైనటువంటి అంచనాలు వేసుకుని గడచిన కాలంలో నేను చేసినటువంటి చాలా రివ్యూలు, ఆ రివ్యూలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు పంట పరిస్థితులన్నీ అంచనా వేసుకుంటే ఈ టెక్కలి నియోజకవర్గంలో 19,500 ఎకరాలు మండలంలో, కోటబొమ్మాలి మండలంలో 18,400 ఎకరాలు, సంతబొమ్మాలిలో 18,000 ఎకరాలు, నందిగాంలో 20,400 ఎకరాలు, మొత్తంగా 72,000 ఎకరాల్ని టెక్కల్ నియోజకవర్గంలో సాగు చేస్తున్నాం. ఇది మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అగ్రికల్చర్ మినిస్టర్ గా. మరి 72,000 ఎకరాల్లో సాగు జరుగుతుంటే కనీసంలో కనీసం యూరియా 5,500 ఎకరాలు 5,500 టన్నుల వరకు అవసరం, పొటాష్ ఒక 1,500 టన్నుల వరకు అవసరం, డిఏపి ఒక 4,000 టన్నుల వరకు అవసరం. ఇది తెస్తేనే ఈ 72,000 ఎకరాలకి మనం సక్రమంగా ఎరువులను అందించగలిగిన వాళ్ళం అవుతాము, రైతును సంతృప్తి చేయగలిగిన వాళ్ళం అవుతాము. విత్తనాలు సరిగ్గా సరఫరా చేయలేదు, రైతు నానా కష్టాలు అష్ట కష్టాలు పడి కొనుక్కున్నాడు. ఈ రోజు ఎరువులు సమయానికి సరఫరా చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై రైతు ఆఖరికి దుకాణాలకు వెళ్లి, టెక్కల్లోనే హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి, రౌడీజు చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి, ఇష్టానుసారం రేట్లు. ఇప్పుడు నేను కనుక్కుంటే సబ్ కలెక్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే మేము 250కి ఇస్తున్నామండి, అన్ని ఖర్చులు 300 వరకు అవుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ అన్ని కలుపుకొని 300కి అమ్మమని నేను ఇప్పుడే రైడ్ చేసుకుంటూ వచ్చాను. 300కి అమ్మమని నేను చెప్పాను. 300 కాదు 320కి అమ్మినా పర్వాలేదని నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ 450, 500, 700 వరకు కూడా అమ్ముతున్నారు. చాలా ఘోరమైనటువంటి విషయం. ఇంతవరకు మరి యూరియాని ఆ రేటుకి అమ్మితే సగటు రైతు ఎలా ఎకరాన్ని పండించగలుగుతాడు? ఆ పంటలో పెట్టుబడి ఎలా పెట్టగలుగుతాడు? ఆ పెట్టుబడులు వస్తాయా? పంట ఒక ఎకరాకు 30 నుంచి 35 బస్తాల వరకు రావాల్సింది ఇప్పుడు ఎరువులు సక్రమంగా వేయకపోవటం వల్ల అది 15 నుంచి 18 బస్తాలకు పడిపోతే పంటకి అసలే రైతు భరోసా లేదు. ఇవ్వాల్సిన 20,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. వీటన్నిటి నష్టాల్ని రైతు ఒక రకంగా ఎదుర్కొంటుంటే ఇప్పుడేమో వీళ్ళు ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయకపోతే తీవ్రమైన నష్టానికి రైతు వెళ్ళిపోయి అది అసలు ఆత్మహత్య శరణ్యం అన్నటువంటి పరిస్థితికి రైతు వెళ్ళిపోతున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. మరి నేను దీన్ని ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు కలవటం ద్వారా వారు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం యూరియా 5,500 టన్నులు కావాలంటే 2,000 టన్నులు తెచ్చామండి ఈ రోజు వరకు చెప్పారు. చాలదు, మరో 3,000 పెంచడం చెప్పారు. డిఏపి అయితే 300 టన్నులు మాత్రమే తెచ్చానని చెప్పారు. చాలదు, 1,500 దాటి తీసుకురావాలన్నారు. సారీ, 3,600 టన్నులు అవసరమైతే వాళ్ళు ఇప్పటి వరకు 1,500 టన్నులే తెచ్చారంట. నేను కనీసం 4,000 టన్నులు తేవాలని చెప్పాను. అలాగే పొటాష్ కూడా 300 టన్నులే తెచ్చారంట. అది చాలదు, 1,500 టన్నుల వరకు తెచ్చి ఇమీడియట్ గా సరఫరా చేయాలని నేను చెప్పాను. దానికి 70% గవర్నమెంట్ నుంచే చేస్తాం, 30% షాపులకు ఇస్తామని చెప్పారు. ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పారు. ప్రతి రైతు కూడా పారదర్శకంగా ఎరువులు వెంటనే అందాలి. ముందు నేను మంత్రికి చెందినటువంటి కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నా, తర్వాత జిల్లా గురించి కూడా మాట్లాడతాను.
రాష్ట్రంలో పరిస్థితులు కూడా మాట్లాడతాను. టెక్కలి నియోజకవర్గంలోనే మంత్రిత్వ శాఖ వహిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోనే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే మరి రాష్ట్రంలో ఏ దౌర్భాగ్యం ఉందనేది అందరికీ అర్థమవుతుంది. ఇది స్పష్టంగా నేను ఆర్డీఓ గారికి కనుక్కోవడం ద్వారా నేను వేసిన లెక్కల ప్రకారం వారి గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం కూడా సగానికి సగం ఎరువులు కూడా రావాలి. వారు స్పష్టంగా వారి నోటి ద్వారా చెప్పిన దాన్ని బట్టి. కాబట్టి నేను వెంటనే ఆ ఎరువులన్నీ రప్పించి రైతులందరికీ పారదర్శకంగా అందించమన్నాను. ఎక్కడైనా ఏ రైతైనా నాకు మా ఎరువు అందలేదని ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. వెంటనే నేను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ రైతుకి ఎరువు అందేటట్టు చేస్తాను. దళారీలు నమ్మొద్దు, మధ్య దళారీ వ్యవస్థలే వద్దని చెప్పాను. డైరెక్ట్ గా మీరే సరఫరా చేయాలని కూడా ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అంతే. ఈ అగ్రికల్చర్ గురించి ఇలా ఉంటే హౌసింగ్ గురించి కూడా మాట్లాడాలి. హౌసింగ్ కూడా మేము ఇచ్చినటువంటి పట్టాలు జగనన్న కాలనీ ద్వారా వివిధ లేఅవుట్లు వాటిపైన కొన్ని పట్టాలు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పాను. అలా చేయకూడదని చెప్పాను. అందరూ కూడా ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చామో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాల్సిందే, దానికి డబ్బులు శాంక్షన్ చేయాల్సిందే అని చాలా గట్టిగా నేను చెప్పడం జరిగింది. కానీ సబ్ కలెక్టర్ గారు అంటున్నారు లేదు, గుణా చేసే వాళ్ళకి మాత్రమే మేము కంటిన్యూ చేస్తాం, మిగతా వాళ్ళకి కంటిన్యూ చేయము, ఆ పట్టాలు క్యాన్సిల్ చేస్తామని చెప్పాను. నేను ఒప్పుకోనని చెప్పాను. ఖచ్చితంగా అందరికీ కూడా పట్టాలు ఇచ్చేది కేటాయించిన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం జరగాల్సిందే అని చెప్పాను. అది ఒక రకంగా ఉంటే ఇప్పుడు టెక్కల్లో కూడా విపరీతంగా మద్యపాన అమ్మకాలు, మద్యం గ్రామాల్లో ఏర్లై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం బెల్ట్ షాపులు, ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు విస్తారంగా పెంచేసినారు. మద్యం ఎంత దారుణం అంటే నేను ఒక మద్యం షాప్ యజమానితో మాట్లాడాను. మీరు ఎందుకయ్యా ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు? ఈ రౌడీయిజం ఏంటి? మద్యం అమ్మకాల్లో కూడా ఇంత ఘోరమైన రేట్లు ఏంటి అంటే 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కూడా అదనం చేసి అమ్ముతున్నారు. మీరు అమ్మినటువంటి రేట్లే కాకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నవాడు మరో 30 రూపాయలు, 20 రూపాయలు అధికంగా వేసి అమ్ముతున్నాడు. ఇంటి దౌర్జన్యం అని అడిగితే సార్ మా దుకాణం నుంచి నెలకి 36,000 రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం, 20,000 రూపాయలు టెక్కలి సిఐ గారికి ఇస్తున్నాం, మొత్తం 56,000 రూపాయలు మేము ఈ లంచాల కింద ఇస్తున్నాం. చెప్పండి, 56,000 రూపాయలు మేము పోలీసులకు ఇచ్చుకుంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటే, ఇంకా చాలా మంది మా మీద మా పార్టీ మీటింగ్లు ఉన్నాయి, మా కార్యక్రమాలు ఉన్నాయి, బ్యానర్లు కట్టండి, జెండాలు కట్టండి, మాకు స్టేజ్లు వేయండి, డెకరేషన్లు వేయండి అని అధికారిక పార్టీకి చెందినటువంటి కింజరాపు హరిప్రసాద్ మా మీద డిమాండ్లు చేస్తుంటే ఈ దుకాణాల నుంచి మేము ఆ లంచాలు ఇచ్చుకోలేక మేము ధర పెంచి అమ్మాల్సి వస్తుందని దుకాణ యజమానులందరూ కూడా, టెండర్దారులందరూ కూడా నాకు స్పష్టంగా చాలా మంది ముక్త కంఠంతో తెలియజేశారు. మరి వీళ్లు పెంచిన ధరలే కాకుండా గ్రామ స్థాయిలో కూడా విపరీతంగా పెంచి అమ్ముతుంటే మద్యం ఒకవైపు రైతన్నకి పంటలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగుల మందులు లేవు, రైతు అలో లక్షణాన్ని ఏడుస్తుంటే మద్యం అమ్మకాలు విపరీతంగా ఏర్లై పారుతుంది. మద్యం ధరలు చూస్తే ఆకాశానికి కట్టినట్టున్నాయి. జగనన్న కాలంలో మద్య నిషేధం చేస్తామని చెప్పి గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా లేకుండా చేశాం. ఈ రోజు బెల్ట్ షాపులు విస్తారంగా రాష్ట్రం మొత్తం కూడా ఉన్నాయి. దయచేసి దీనిపైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి అన్నింటినీ కూడా స్పష్టంగా నేను ఈ ప్రభుత్వానికి నివేదిస్తున్నాను. వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.